మారుతి 800 ఈ పేరు గుర్తుందా? అప్పట్లో ఈ కారు ఎమోషన్. అసలు స్టేజ్ లో అయితే కార్ అంటే మారుతినే అన్న రేంజ్ లో హైప్ ఉండేది. ఈ పీపుల్స్ కార్ ఇండియన్ ఆటోమొబైల్ రంగంలోనే ఓ రెవల్యూషన్ తీసుకొచ్చింది. ఇప్పుడు వచ్చే బలినో, i20, వ్యాగనర్ వంటి హ్యాచ్ బ్యాక్ కార్లకు మూలం ఈ మారుతి 800. అలాంటి ఈ మారుతి లాంచ్ లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ ఓ కీ రోల్ ప్లే చేశారని మీకు తెలుసా? అవును, ఒకప్పుడు మన ఇండియాలో పాపులర్ కార్లంటే హిందుస్థాన్ అంబాసిడర్, ప్రీమియర్ పద్మిని వీటిదే డామినేషన్. అండ్ కార్ అంటే అప్పట్లో ఓ లగ్జరీగా ఉండేది. ప్లస్ ఒకవేళ అఫోర్డబుల్ గా ఉన్నా వాటికి తక్కువ మైలేజ్, హై మెయింటెనెన్స్ ఉండేది. రోల్స్ రాయ్స్ కంపెనీలో 3 ఏళ్లు ట్రైనింగ్ పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన సంజయ్ ఆ మైనస్లన్నీ చెరిపేసి ఓ క్లాసిక్ కార్ తయారు చేయాలని డిసైడ్ అయ్యారు. ఓ చిన్న గ్యారేజ్ ఓపెన్ చేసి సంజయ్ గాంధీ ఢిల్లీలోని రోష్నారా భాగ్ లో ఓ గ్యారేజ్ ఓపెన్ చేసి ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. 8,000 రూపాయలకే కార్ అందుబాటులోకి తేవాలని ప్లాన్ తో ఈ ప్రాజెక్ట్ లాంచ్ అయింది. చిన్న కారు బడ్జెట్ లో అందుబాటులో ఉండే కార్ తేవాలని అప్పటికే 18 మంది అప్లికెంట్స్ లైసెన్స్ కోసం ఫైల్ చేసిన కేంద్రం వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అలాంటిది సంజయ్ గాంధీకి గ్రీన్ సిగ్నల్ రావడంపై అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. ఆయన స్థాపించిన మారుతి మోటార్స్ కు హర్యానాలో 297 ఎకరాల భూమిని ఆ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. 1972లో ఫస్ట్ ప్రోటోటైప్ డిజైన్ అయింది. దీనిని అహ్మద్ నగర్ లోని వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ కి టెస్ట్ కి పంపగా అది ఫెయిల్ అయింది. అయినా సరే 1974 జూలైలో 50,000 కార్లు ఉత్పత్తి చేసేందుకు మారుతికి ఇండస్ట్రియల్ లైసెన్స్ వచ్చింది. కానీ మారుతి ఆ ప్రొడక్షన్ స్పీడ్ ని అందుకోలేకపోయింది. 1975లో ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు కూడా మారుతి ప్రొడక్షన్ కంటిన్యూ చేసిన ఎలాంటి పురోగతి సాధించలేకపోయింది. సంజయ్ గాంధీ పాలిటిక్స్ లో యాక్టివ్ అవడంతో ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ గాడి తప్పింది. 1977లో ఇందిరాగాంధీ ఓటమి తర్వాత అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ ఈ ప్రాజెక్టుపై విచారణకు ఆదేశించింది. కరప్షన్ అండ్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ బేసిస్ పైన విచారణ చేపట్టిన కోర్టు ఆ కంపెనీని డిసాల్వ్ చేసింది. ఇక 1980లో ఇందిరాగాంధీ అధికారంలోకి తిరిగి వచ్చినప్పటికీ దురదృష్టవశాత్తు సంజయ్ గాంధీ ప్లేన్ క్రాష్ లో ప్రాణాలు కోల్పోయారు. అయితే కొడుకు ఆశయ నెరవేర్చాలని అనుకున్న ఇందిరాగాంధీ 1981లో మళ్లీ దానిని స్టార్ట్ చేశారు. మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ పేరుతో ఓ పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది. 1982లో జపాన్ కి చెందిన సుజుకీతో టైప్ అవడంతో దీని ప్రొడక్షన్ కు అడుగులు పడ్డాయి. సుజుకీ SS80 మోడల్ ను ఇక్కడికి తగినట్టు చిన్న చిన్న మార్పులు చేసి రెడీ చేశారు. 1983కి కార్ రెడీ అయింది. 796cc ఇంజిన్ తో గరిష్టంగా 140 స్పీడ్ తో దీనిని డిజైన్ చేశారు. 48,000 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో ఆ ఏడాది డిసెంబర్ 14న గ్రాండ్ ఈవెంట్ తో దానిని లాంచ్ చేశారు. హర్పాల్ సింగ్ అనే వ్యక్తి ఈ మారుతి 800కి ఫస్ట్ కస్టమర్. ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా ఆయన కీస్ అందుకున్నారు. అలా మారుతి 800 ఇండియాస్ ఫస్ట్ హ్యాచ్ బ్యాక్ కార్ గా మార్కెట్ లోకి ఎంట్రీ అయింది. ఆ తర్వాత కొంతకాలం మార్కెట్ లో ఫుల్ డామినేషన్ కొనసాగించింది. ఇది మనందరి ఎమోషన్ మారుతి 800 లాంచ్ వెనుకున్న స్టోరీ.